హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. ఇక్కడ నేను పండు మిరపకాయలు తెచ్చిన పచ్చడి కోసం. దీనికి చింతకాయలు కూడా తెచ్చుకొని తొక్కి ఈక్వల్గా పచ్చడి చేస్తారు. కానీ ఇప్పుడు అంతగా ఊళ్ళు తినట్లేరు. మా ఇంట్లో కూడా ఎవరు లేరు కదా, ఎండాకాలం వస్తే పిల్లలు వెళ్ళిపోతారని అయితే నేను 1 కేజీ మిరపపండ్లు తెచ్చుకున్నా. ఇవి పచ్చడి పెడుతున్నా. ఎలా పెట్టాలో చూపిస్తే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను కేజీ మిరపపండ్లు తెచ్చుకొని కడిగి కొంచెం ఆరబెట్టుకొని పచ్చి బట్ట ఉట్టి బట్టతోటి తుడుచుకున్న, నీళ్లు లేకుండా తడి. ఆ తర్వాత 120 గ్రాముల చింతపండు తీసుకొని దాంట్లో పెచ్చులు, పీచు గింజలు లేకుండా ఏరు చేసి మంచిగా నీట్గా చేసుకొని పెట్టుకున్న. ఆ తర్వాత పావు సేరంతా కల్లుప్పు కూడా తీసుకున్నా. దీనికి ఎప్పుడైనా సరే కల్లుప్పు తీసుకోవాలి పచ్చళ్ళల్లోకి, అట్లయితేనే బాగుంటుంది. నేను ఒక మిక్సీ జార్ తీసుకొని పెద్దది, దాంట్లో కొంచెం చింతపండు, కొంచెం అన్ని మిరపకాయలు, ఉప్పు వేసి కొంచెం కచ్చా పచ్చ దంచుకొని ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టినాయి. ఎందుకంటే ఒకేసారి చింతపండు మెత్తగా కాదు, కొంచెం నానినాక ఇంకొకసారి మెత్తగా చేసుకోవచ్చని. ఈలోపు నేను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 100 గ్రాముల జీలకర్ర, ఒక 50 గ్రాముల మెంతులు వేసి పండుగ వేపుకొని దాంట్లోనే ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని పేస్ట్ బట్టి పక్కకు పెట్టుకున్నా. ఫస్టే ఒక్క పచ్చడిగా నూరుకున్న పచ్చడి కూడా పేస్ట్ పట్టుకొని మెత్తగా. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మనకు కావలసినంత చింతపండు వేసుకొని తాలింపు పెట్టుకున్నా. నేను వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మిరపపండ్ల పచ్చడి వేసుకొని మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు. చాలా బాగుంది అమ్మమ్మ అని కూడా మాకు కామెంట్లు కూడా ఇచ్చేసారు. నా ఛానల్ నచ్చినట్టయితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. సపోర్ట్ చేయి ఫ్రెండ్స్ నా ఛానల్కు. అందరూ ఏమన్నా స్టోరీలు చెప్పాలంటే చెప్పలేరు కదా, ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఛానల్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అలాగే నా ఛానల్కి కూడా సపోర్ట్ చేయాలి. ప్లీజ్ కామెంట్ చేయరి.